ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి సరిగ్గా ఇది విన్న 10 నిమిషాల్లోనే నువ్వొక అద్భుతాన్ని చూస్తావమ్మా. అలా జరిపించేలా నేను చేస్తాను. ఇది నువ్వు ఈరోజు ఖచ్చితంగా వింటావు. విని తీరాల్సిందే. ఇక ఏ దారి లేదు. నీ తండ్రి మాటలు నువ్వు విని, ఆ అద్భుతం ఏంటో తెలుసుకో బిడ్డా అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, అసలు అద్భుతం ఏం జరగబోతుందో, ఏం మాట్లాడుతున్నారో, ఇలా అన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి సరిగ్గా ఇది విన్న 10 నిమిషాల్లోనే నువ్వు మునుపెన్నడూ చూడని అద్భుతాన్ని, అలానే ఒక మార్పుని చూస్తావు. అనుకోని మార్పు నీ జీవితంలో వస్తుందమ్మా. నీ మనసు పులకించే ఒక అద్భుతమైన శుభవార్త అందుతుంది. నమ్మకంతో నేను చెబుతున్నాను. ఒక్కసారి ఈ సాయిని నమ్మి ఇది విను. నీ మనసు ఎంత ఆనందంతో పులకించిపోతుందో నువ్వే చూడు. తరువాత నీ సాయికి కృతజ్ఞతలు చెప్పుకుంటావు. ఇది నీకైన సందేశం. సరిగ్గా 10 నిమిషాల్లో అనుకోని మార్పు ఏ విధంగా వస్తుంది అని ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు కదా? ఆ మార్పు వచ్చిన తర్వాత నా సాయి ఎంత అద్భుతం చూపించారో అని నీకు నువ్వే అంటావు. ఇలా చూడు, ప్రతి ఒక్క నా బిడ్డలు, అలానే భక్తురాలు ఆనందంగా ఉండాలి అని ఎప్పుడూ కూడా ఇతరులకి సాయం చేసేలో స్థితిలో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ తండ్రి మనసు ఎప్పుడూ కూడా నా బిడ్డల వైపే లాగుతుందమ్మా. ఎవరికైతే మంచి మనసు ఉంటుందో వారిని ఎప్పుడూ నేను వాళ్ళకి తోడుగా ఉంటాను. అవును, మంచిగా వారికి అష్టైశ్వర్యాల్ని కూడా సమకూర్చడంలో నేను వెనకాడను. అన్నం లేని వారికి పిడికెడన్నం పెట్టడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా ఆశీర్వదిస్తాను. అందుకే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నీ సాయి ఆశ. ఇలా చూడు, ఇక్కడ నువ్వు మంచి మనసు బిడ్డవి. 10 మంది బావుండాలి అని కోరుకునే మంచి మనసు నీది. అందుకే నీ స్థితిని ఈ బాబా లెక్కించాను. నీ తండ్రి నీకు ఒక శుభవార్తను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా వినమ్మా. నీకు సాయం చేసే స్థితిలో నేను ఎప్పుడూ ఉంటాను. గొప్ప స్థాయిలో నిన్ను ఉంచుతాను. నీకున్న కష్ట నష్టాలన్నీ తొలగించి సాయం చేసే ఆ మనసు ఉన్న నా ప్రతి బిడ్డలకు వాళ్ళు సంతోషంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తాను. అయితే అలాంటి బిడ్డల కోసం ఈరోజు స్వయంగా నీ తండ్రి మాటల్లో ఒక విషయం చెబుతాను. శ్రద్ధగా వినమ్మా. ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది తల్లి. ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా? ఒకరిని మోసం చేసి వారు ఎదగాలనుకుంటున్నారు. అదే జీవితం, అదే ఆనందమని భ్రమపడుతున్నారు. మోసం చేయడం గొప్పతనమని విర్రవీగుతున్నారు. అందులో సంతోషాన్ని వెతుక్కొని భ్రమలో ఉన్నారు. అది చాలా పెద్ద తప్పు. అతి త్వరలో ఆ తప్పు తెలుసుకుంటారు. పశ్చాత్తాపపడతారు కూడా. కానీ ఈ సాయి బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి ఆ క్షణమే అర్థమవుతుంది. నువ్వు దిగులు పడకు. న్యాయంగా, నిజాయితీగా, నమ్మకంగా ఉన్నావు కదా! భయపడకు. నీకు తోడుగా అఖండ జ్యోతిలా నీ బాబా ఎప్పుడూ ఉంటారు. భయపడకమ్మా. దేన్నైనా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడు. నిన్ను కష్టపెట్టాలన్న వారికి సరైన గుణపాఠం నేను చెప్తాను కదా! అలాంటి వారు నిన్ను బాధ పెడితే నేను ఊరుకుంటానా చెప్పు? ఊరుకోను. నీ అమితమైన ప్రేమ, భక్తి, నమ్మకం వల్ల నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు కోరుకున్న శుభవార్తలు నీ చెవిన చేర్చేందుకు నేను సిద్ధంగా ఉంటాను. ఏదైతే నువ్వు నన్ను అడిగావో దాన్ని సాక్షాత్తు ఈ సాయి షిరిడీ నుండి తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. తప్పకుండా ఇవన్నీ జరుగుతాయమ్మా. జరగకుండా ఏదీ ఉండదు. నువ్వు నమ్మకాన్ని కోల్పోవడం ఎందుకు? ఈ ఒక్క పని చెయ్యి. ధైర్యంగా ఉండు. మనసులో నీ యొక్క ధైర్యాన్ని, మనోబలాన్ని కోల్పోవద్దు. మిగతాదంతా నేను నడిపిస్తాను కదా! నిన్ను ఎలాంటి స్థాయిలో నిలబెడతానో తెలుసా?
ఎవరైతే నిన్ను కష్టపెట్టాలని అనుకుంటూ ఉన్నారో, ఇక వారు నీ యొక్క ఓటమి కోసం ఎదురు చూస్తారో, నీ విజయాన్ని ఓర్వలేక బాధపడుతున్నారో, అంత గొప్ప జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను. వారికి విధించే శిక్ష అదేనమ్మా. నీ జీవితాన్ని గొప్పగా ఉండేదిగా చేస్తాను. నువ్వు వారిని శిక్షించాలి అనుకోకు. అదంతా కూడా దైవం చూసుకుంటారు. కాలం చూసుకుంటారు. నీ ఎదుగుదల నువ్వు చూసుకో. నీ ఎదుగుదలని మరింత పెంచేలా చేస్తాను. వారికి అతిపెద్ద శిక్షను నీ ఎదుగుదల చూసి వారు అయ్యో అని వాళ్ళ నోటి మీద వేలు వేసుకునేలా చేస్తాను. నీ జీవితం ఆనందంగా ఉండేందుకు కావలసిన పనులన్నీ మొదలు పెట్టేశాను. ఇక ఒక్కొక్కటిగా ఒకదాని తర్వాత ఒకటి విజయాలను అందుకుంటావు. నువ్వు నమ్మలేనంత ఆశ్చర్యాన్ని పొందుతావు. ఇది అసలు నా జీవితమేనా అన్న ఆశ్చర్యానికి గురవుతావు. ఇక నీ లైఫ్ అనేది నువ్వు అనుకున్నటువంటి ఆనందంగా ఉంటుంది. నమ్మకంతో ధైర్యంగా ఉండు చాలు. ప్రతి విషయం, నీ కోరికలు అన్నీ కూడా నేను నెరవేరుస్తాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోమ్మా. బాధపడితేనో, కన్నీరు పెట్టుకుంటేనో, దిగాలుగా కూర్చుంటేనో ఏదీ మారదు. అవునా కాదా చెప్పు? ఒకవేళ బాధపడితే కష్టాలు తీరతాయా? లేదు కదమ్మా. అలా అయితే అందరూ బాధపడుతుంటారు కదా. కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టాలు తీరవు బాధపడితే. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో చాలు. అలాంటప్పుడు ఎందుకు తిండి, తిప్పలు, నిద్ర అన్నీ మానేసి దిగాలుగా కూర్చొని ఏడుస్తూ ఉన్నావు? జరిగిందేదో జరిగిపోయింది. నీకు జరిగిన కొన్ని నష్టానికి పదింతల రెట్టింపు ఆదాయం వచ్చే మార్గం నేను ఏర్పాటు చేశాను. నీకు ₹1 నష్టం జరిగితే ₹100 లాభం వచ్చేలా చేస్తాను. కానీ నువ్వు ఎవ్వరినీ కూడా మోసం చేయాలనుకోవు కదా. అదే నీకు రెట్టింపు ఫలితాన్నిస్తుంది. అవును. ఎప్పుడూ కూడా ఈ సాయి దగ్గర నువ్వు మొహమాట పడకు. నీకు ఏదైతే కావాలో అవి నా దగ్గర ప్రార్థనగా పెట్టు. నీ కష్ట నష్టాలు నా హుండీలో దక్షిణగా వేసేయ్. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి నిద్రించు. కడుపు నిండా తిను. అంతా శుభమే జరుగుతుంది. ఈ సాయిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టపడతారా? నీ జీవితాంతం తోడుగా ఉంటాను. మాటిస్తున్నానమ్మా. ఈ సాయి దగ్గర నీ కోరికలు నా పాదాల చెంద శరణాగతి పొంది ఇక నిశ్చింతగా ఉండు. ప్రశాంతంగా నీ పనులు చేసుకో. ఫలితం అదే వస్తుంది. వచ్చేలా చేస్తాను. ధైర్యంగా ఉండు. నీ సాయి వాకు నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది కదా. అంతేకాదు నమ్మకాన్ని పెంచుతుంది. నిజమై తీరుతుంది. నా ఆలయానికి వచ్చి ధన్యవాదములు చెప్పుకునే రోజు వస్తుంది. ఖచ్చితంగా వస్తాను బాబా. నా పనులు జరిగితే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను. ఇందులో అనుమానం లేదు అని నీ మనసులో అనిపిస్తుంది కదా. తెలుసమ్మా, నా మీద నువ్వు ఎంత నమ్మకం పెట్టుకున్నావో, అది తీరిన తర్వాత ఎంత కృతజ్ఞత చూపుతావో నాకు తెలుసు. అందుకే ఇంతలా నువ్వు విలవిల్లాడిపోయి బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నిన్ను ఓదార్చడానికి, నీ జీవితం బాగు చేయడానికి సాక్షాత్తు ఆ షిరిడి నుండే వచ్చాను. నీ ముందు కాలు మోపాను. నీ ఇంట్లో కాలు మోపాను. ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ప్రార్థనలు పెడుతూ ఉన్నావు. అన్నీ నెరవేరుస్తాను. అలానే ఇకపై రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఎన్ని కోరికలున్నా అన్నీ తీరుస్తాను. ఏది కావాలన్నా నన్ను అడుగు. స్వతంత్రంగా అడుగు. నీ తండ్రి దగ్గర మొహమాటం ఎందుకు? నువ్వు నా బిడ్డవమ్మా. నీ ప్రతి కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత నాది. ప్రతి ఒక్కటి నన్నడుగు, తీరుస్తాను. అలానే నువ్వు కొన్ని బాధలతో సతమతమవుతూ నా ఆలయానికి వచ్చి ఎంతో బాధపడుతూ అల్లాడిపోతున్నావు కదా. అవన్నీ నా కళ్ళారా చూశాను. ఇక నాకు ప్రశాంతంగా చెప్పుకో. అన్నీ నేను అర్థం చేసుకుంటానమ్మా. నీ తండ్రి నీ మనసులో బాధ తెలియకుండా ఉంటుందా? నీ కన్నీరు కారిస్తేనే కరిగిపోతాను. నా బిడ్డ మనసులో బాధను గ్రహిస్తాను. నీ బాబా చెప్పేది విన్నావు కదా. ఇప్పుడు పూర్తి నమ్మకం వచ్చిందా? నీ సాయిపై విశ్వాసం పెరిగిందా? ఖచ్చితంగా నా పూజలు ఫలిస్తాయన్న ధైర్యం నీకు వచ్చింది కదా. నీ కోరికలు నీ తండ్రి తీరుస్తారన్న ఒక భరోసా వచ్చింది కదా. ఇక నిశ్చింతగా ఉండు. మనసులో ప్రశాంతత నిలుపుకో. నీ కష్టం చెప్పుకుంటే అవన్నీ విని తీరుస్తానమ్మా. నమ్మకం నీకు కలిగిందంటే ఇక ఆనందంగా ఉంటావు. నీలో ధైర్యం పెరిగినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండి నీ పని నువ్వు చేసుకోగలవు.
మంచిగా ఆలోచించగలవు. నీ కష్టాలు, సమస్యలు నేను తీరుస్తాను. నీ తండ్రి నీకు చెప్పాక, భరోసా ఇచ్చాక ఇంకెందుకు దిగులు? భయపడకు. నీ తండ్రి నేనున్నాను. మనస్ఫూర్తిగా నువ్వు నన్ను నమ్ము. ఈ సాయిపై నమ్మకం పెంచు. అది ఇంకా రెట్టింపు చేస్తాను. ఆ నమ్మకం నీకు ఎప్పుడూ కూడా నిన్ను ఆలోచించేలా కాకుండా, నాపై నమ్మకం ఇంకా పెంచేలా చేస్తాను. నీ సాయి సత్యవాకు ఎప్పుడు కూడా వమ్ము కాదని నమ్మమ్మా. ఏదైతే నువ్వు కోరిక నెరవేరాలని నా దగ్గర ప్రార్థన పెట్టావో, దానికి చేయాల్సిన పని ఎప్పుడూ ఆరంభించేశాను. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. విజయం వచ్చేలా ఆశీర్వదించే బాధ్యత నాది. నేను తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావమ్మా. ఓటమికి నువ్వు కృంగిపోతే ఎలా? నా బిడ్డలు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండేలా నేను ఆశీర్వదిస్తాను. నా బిడ్డలకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాను. నా సమాధి నుంచి నేను సమాధానమిస్తాను. ఇది నువ్వు నమ్మావంటే ఖచ్చితంగా త్వరలోనే నువ్వు షిరిడీ కూడా వచ్చి నా దర్శనం చేసుకుంటావు. అవును. నా కోసం డబ్బులేయాల్సిన అవసరం లేదు. ఆర్భాటంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. మంచి మనసుతో, స్వచ్ఛమైన నమ్మకంతో నీ సాయి నామస్మరణ చేస్తే చాలు. నేను కరిగిపోతాను. ఎన్నోసార్లు చెప్పాను కదా! నీ ఇంటికి వచ్చేటప్పుడు, నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రశాంతంగా ఉండు. నిద్రించేటప్పుడు ప్రశాంతంగా ఉండు. చక్కగా నీ కుటుంబాన్నన్నిటినీ కూడా నువ్వు చూసుకుంటూ, నీ జీవితాన్ని గొప్పగా నువ్వు నిలుపుతావని నీపై నువ్వు నమ్మకం పెట్టుకో. అన్నీ మారుతాయి. మొహమాటం లేకుండా, సందేహం లేకుండా నిశ్చింతగా ఉండు. నీ బాబా అన్నిటినీ చేస్తారు. అన్నీ మారుస్తారమ్మా. ఇక హాయిగా, ప్రశాంతంగా ఉండు. నీ తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము లేదు. హాయిగా ఉండు తల్లి అని బాబాగారైతే చెప్తున్నారండి. సో, విన్నారు కదండీ! ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.